అమ్మాయి నడుము పడుతుంది హలో గైస్, నేను మీ అశోక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అశోక్ క్రేజ్ జోన్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మన రంజాన్ ఫ్రెండ్ మనకు రంజాన్ దావత్ అయితే ఇస్తున్నాడు. ఇంకా ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇస్తాను అన్నాడు. కాకపోతే ఇంటి దగ్గర కాదురా, ఎక్కడికైనా బయటకు వెళ్దాం, బయట అయితే బాగుంటుందని చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసరికి బీచ్కి అయితే వెళ్తున్నాం. మన దగ్గరలో ఉన్న శ్రీనివాసపురం బీచ్కి. ఇంకా మన ఫ్రెండ్స్తో అక్కడ వచ్చేసరికి బీచ్లో క్రేజీ గేమ్స్ అలా రకరకాల ఫన్ అయితే ఉంటుంది. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేసుకుని అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మా దురదృష్టం ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా ఉన్నదంటే మొత్తం ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయినాను. ఇంతకీ ఏం జరిగిందంటే బీచ్ దాకా అందరం ఎంజాయ్ చేస్తా పోయాం. బీచ్ దగ్గర అడుగు పెట్టామో లేదో సడన్గా పోలీసు వాళ్ళు అయితే ఆపేసి బాబు బీచ్లోకి అయితే అలో చేయట్లేదు అన్నారు. సార్ మేము బీచ్లో మునగము, తినేసి వచ్చేస్తామని చెప్పాము. అయినా కానీ అలో చేయను అన్నారు. ఇంకా చేసేది ఏం లేక అందరం సైలెంట్గా అయితే వచ్చేసాము. మేము రిటర్న్ ఇంటికి వస్తామంటే బీచ్కి కొద్దిగా ఒక 2 కిలోమీటర్లు యువతలే ఇంకా మంచి లొకేషన్ అయితే కనిపించింది. చుట్టూరు నదిలాగా ప్లేసు, మొత్తం ఇసుక, ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. ఇంకా ఇక్కడైతే వచ్చున్నాం. ఫ్రెండ్స్ అందరూ అక్కడైతే రెడీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు తినేసి మనం బీచ్లో చేయాలనుకున్న గేమ్స్ కానీ ఛాలెంజ్లు కానీ ఫన్ మాత్రం ఇక్కడే చేద్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ లొకేషన్ చూపిస్తా ఒకసారి చూడండి ఎంత బాగున్నదో. ఇది మొత్తం నదిలాగా పెద్ద గుంట, ఇసుకలో ఈ విధంగా ఉంటే మాత్రం నీళ్ళు కానీ చూడండి ఎంత బాగున్నదో చూడడానికి. ఇదిగోండి మన వాళ్ళంతా అదిగోండి అక్కడ కూర్చొని రెడీగా ఉన్నారు. ఫుల్గా ఆకలేస్తా ఉంది అందరికి. టైం కానీ 1:30 అయితే అయిపోయింది. ఆకలి అయ్యే టైం కాబట్టి ఫస్ట్ తినేద్దాం. తినేసి దాని తర్వాత ఇది మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఫస్ట్ మీకు మా ఫ్రెండ్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇదిగోండి ఉన్నాడు కదా, వీడి పేరు పవన్. హాయ్ చెప్పు పవన్. చెప్పు, నీ గురించి చెప్పు. హాయ్ చెప్పేది అంటావా? దాని తర్వాత ఈరోజు మనకు రంజాన్ దావత్ ఇచ్చింది వచ్చేసరికి ఆసిఫ్ బాయ్. హాయ్ చెప్పు. ఇంకా ఆసిఫ్ వాళ్ళ తమ్ముడు. హాయ్ చెప్పు తమ్ముడు. ఇంకా అన్నగాడు ప్రేమ్ బ్యూటీయా. దాని తర్వాత సందానీ బాయ్ మాకు నిన్న ఇచ్చేసాడు పార్టీ వాళ్ళ ఇంటి దగ్గర. ప్రేమ్ ఇంటి దగ్గర నుంచి కష్టపడి అటాక్ కోసుకొని వస్తే అక్కడికి వచ్చి అటాక్ వద్దు పారి అంటున్నారు. అదే ఆసిఫ్. అవును చెప్పు, ఏం ఒప్పుకోండి రా. మన ఇద్దరం తిన్నాం అటాక్లా. అటాక్లో తింటే అది ఎట్టుంటది మీకు తెలీదురా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకటి ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ గాలి మరీ విపరీతంగా ఉన్నది. అది ఒక్కడంతా సర్దుకోవాలి. ఎందుకంటే మనం తెచ్చుకున్న బిర్యానీ మాత్రం ఆహా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఆసిఫ్ కాదు, ఆసిఫ్ వాళ్ళ మమ్మీ. ఆసిఫ్ చేస్తే తింటాం మనమా? పుచ్చకాయ తీసుకొచ్చాడు ఆసిఫ్. ఇప్పుడు మీకు ఆ పుచ్చకాయ గురించి ఒకటి చెప్తాను. పుచ్చకాయ మందులు వీళ్ళు నాకు చెప్పుకుంటే నేను ఇంటి దగ్గర నుంచి ఫ్రీగా తీసుకొచ్చాను. పుచ్చకాయ ఒకసారి ఎత్తుకొనిరా. దాన్ని 1 కిలో కానీ లేదు 50 రూపాయలు పెట్టుకున్నది. అట్లుంటది మనతో. నువ్వే తీసుకురావచ్చు కదా, నాకు చెప్పాలా? మీరు సడన్ గా వీళ్ళు పుచ్చకాయ కొని మన చెప్పి తీసుకున్నారు. వీళ్ళు పుచ్చకాయ చెప్పు మనం లేకముందు తీసేసుకున్నారు. ఎవరు డబ్బులైతే ఏం పుచ్చకాయ అనవసరం 50 రూపాయలు పెట్టుకున్నారు. అది కానీ బాగాలేకపోవాలి అప్పుడు చెప్తే వీళ్ళు పని నిజంగానే. ఇప్పుడు మనం తినేదానికి తెచ్చుకున్నట్టు మొత్తం నీట్గా అయితే రెడీ చేసి పేర్చున్నారు. మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. ఏనండి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ పుచ్చకాయ, దాని తర్వాత ఇదే పేరు మర్చిపోయాను, దమ్కే సేమియా, అలానే బిర్యానీ, మిరిండా, ఎంత పల్పి, రైతా, గోంగూర, మొత్తం ఇవి ఫుడ్ ఐటమ్స్ ఫ్రెండ్స్. ఇంకా మన ఫ్రెండ్స్ చేసుకొచ్చిన దమ్ బిర్యానీనా నార్మల్ బిర్యానీ, హోమ్ బిర్యానీ ఎట్లుందో చూద్దాం. బిర్యానీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకా ఒక్కరొక్కరినైతే అడిగి బిర్యానీ ఎట్లుందో టేస్ట్ అడగదాం. ఎట్లుందిరా? సూపర్ ఉందా? నువ్వు రోజు తినేదే కదా. ప్రేమ్, ఆసిఫ్
వండేవాడువేనా? నిన్ను అడగకూడదా? పార్టీ ఇచ్చిన నువ్వా? ఇంకా ఇప్పుడు మా పవన్ అడదాం. పవన్ ఎంత పవన్? అయ్యో పేరు చెప్పేసాడు. అయ్యో ఒకసారి చూడండి, తెల్ల కొంగలు భలే ఉన్నాయి. లొకేషన్ కి దాని తగ్గట్టు అది ఎగిరిన దానికి మీకు అమ్మి నుంచి జీపిద్దాం అనుకున్నా, ఎంతలా ఎగిరి వెళ్ళిపోయినాయి. సడన్ గా భలే వచ్చినాయిరా. సక్సెస్ఫుల్ గా బిర్యానీ మాత్రం ఒక్కోరు ఫుల్ గా కడుపు పట్టిపోయినా సరే పట్టించి మరి ఎక్కిస్తున్నారు బిర్యానీ. నేను అక్కడ వేసి ఇటు వచ్చే లోపల అప్పుడే నేను సేమియా హల్వా ఆంధ్ర మర్చిపోతున్నానా? హల్వా 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 దమ్కే సేమియా. నేను ఆడ పోయేసి వచ్చేటప్పటికి ఓపెన్ చేసి వాడు ఆల్రెడీ ఒక బాక్స్ తినేసాడు. అయిపోయింది. ఈడు టేస్ట్ చేసి చెప్తాడంటే ఎట్టుందిరా. నాకు ఫేవరెట్ ఇది, చాలా అంటే చాలా బాగుంటది. అంతేనా? సూపర్ ఉందంట. నాకు మాత్రం ఉన్నిస్తారు, ఉన్నీరు ఇస్తారు. నాకు మీ రంజాన్ వస్తే మెయిన్ ఎప్పుడైనా పోయినసారి తెచ్చాడు ఆసిఫ్, అందువల్ల నాకు బాగా నచ్చింది. ఇది పోయినసారి తీసుకొచ్చాడు. కాకపోతే నాకు ఒకటే డిసప్పాయింట్ చేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి హలీం 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 వాళ్ళ నుంచి దూరంగా ఈ స్వీట్ అయితే ఎత్తుకొని వచ్చేసా. ఆడున్నామంటే మొత్తం వాళ్ళు తినేస్తారని చెప్పి నైస్గా ఒక డబ్బా కొనుక్కొని వచ్చేసి ఒక డబ్బా నేను ఎత్తుకొచ్చేసి ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు దాకా బిర్యానీ తిన్నాం, కడుపు ఫుల్ అయిపోయింది. ఇది ఎక్కట్లే. కాకపోతే ఆడగానే ఉండిచ్చినామంటే వాళ్ళు కంప్లీట్ చేసి తినేస్తారు. అందుకోసం కొద్దిసేపు ఏడే రెస్ట్ తీసుకొని కడుపు ఖాళీ చేసి తినేసి దాని తర్వాత ఆడబోతా ఒక్క బాక్స్ స్వీట్ తినేసి మళ్ళీ స్వీట్ కోసం వచ్చాడు. ఆడగా పోరా నాయన, ఇప్పటికే ఒక బాక్స్ స్వీట్ తినేసి మళ్ళీ దీంతో లేదు పనా తిన్నావు కదా వదిలి. వీడియో చూస్తున్నారు చాలా మంది. సరేనా? వీడియో ఆపేయానంటే ఇప్పుడు కానా స్వీట్ మొత్తం తినేస్తాడు. అమ్మను బా. సరే ఇప్పుడు మన వాళ్ళకి ఏం గేమ్ పెడదాం చెప్పు. కబడ్డీ ఆడదామా ఫ్రెండ్స్? కబడ్డీ అయితే ఆడదాం. చాలా రోజులు కబడ్డీ కానీ ఆడే. వీళ్ళతో కబడ్డీ ఆడదాం కొద్దిసేపు. దాని తర్వాత బాల్ కానీ తీసుకొచ్చారు. కొద్దిసేపు క్రికెట్ ఆడదాము. క్రికెట్ ఆడేదానికి ఏదో బరక ఒకటి ఎత్తుకోండి పోయ్యా. ప్రశాంతంగా లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో చాలా అంటే చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఉన్నది. ఏం చేస్తున్నారా వీళ్ళు? ఎట్ట తింటున్నారో ఏమో కానీ ఇప్పుడే కదరా బిర్యానీ తిన్నావా? బిర్యానీ తిన్నాం, హలీం తిన్నాం, హల్వా హల్వా తిన్నాం, కూల్ డ్రింక్ తాగుతున్నాం, మళ్ళీ పుచ్చకాయ ఉన్నది. అన్నీ ఒకే టైంలో 50 రూపాయలు పెట్టుకున్న పుచ్చకాయని ఇప్పుడు కోస్తున్నారు. వీళ్ళు టైమే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి బయట తినేసి కడుపు ఫుల్ చేస్తున్నారు. మంత్రాలు ఏం చదవలేదు కానీ నార్మల్గా కోసి కానీ పుచ్చకాయ చూడాలి నేను ఎమర్జెంట్గా. కమాన్ 50 రూపాయలు కాయరేదా? నాకు దాన్ని చూస్తుంటేనారా 50 రూపాయలు పెట్టుకున్నారా అనిపిస్తుంది. నేను తెచ్చుంటా, మీరు చెప్పుంటే మీరు చెప్పైనా తీసుకోవాలా? పోయిరా సరణం పోయిరా తీసుకోరా పోయిరా. ఇమ్మ 50 రూపాయల కాయ బాగుపండి అమ్మా. 50 రూపాయల కాయ ఓపెన్ చేయి. పండుకాయ అమ్మా మంచిది బాగా పండుందిరా. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీరు చెప్పాను కదా మాకు శ్రీనివాసపురం బీచ్ దగ్గరికి అయితే అలో చేయలేదని చెప్పి పోలీసులు. ఇప్పుడు ఒక తాత అయితే వచ్చాడు. ఆయన అడిగితే ఏమని చెప్పాడంటే ఇంతకు ముందే ఒక కొద్ది రోజుల ముందే ఒక 4 వచ్చేసరికి ఆ బీచ్లో చనిపోయారంట. అందువల్ల ఎవరిని అలో చేయట్లేదంట. అందువల్ల మమ్మల్ని పానీలు అంటే తాగేసి చాలా మంది గందరగోళంగా తర్వాత చనిపోతుంటారు బీచ్లో. ఆ విధంగా ఈ మధ్య శ్రీనివాసపురం బీచ్లో వచ్చేసరికి ఎక్కువ కేసులు అయితే నమోదయ్యాయంట. అందువల్ల పంపించలేదని చెప్పేసి ఒక తాత అయితే వచ్చి
మాకు చెప్పేసి పోయాడు. బట్ అయినా సరే ఇక్కడ ప్లేస్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఈ విధంగా ఫ్రెండ్స్తో కూర్చొని తెచ్చుకున్నాడు మొత్తం ఫుల్గా తిని. ఈ మర్రి చెట్టు కింద, ఇది మర్రి చెట్టు అన్న, ఈ జీడిపప్పు చెట్టు కింద, జీడిపప్పు మొత్తం మర్రి చెట్టు, ఆ చెట్టు కింద చల్లగా గాలి తోలుతూ ఉంది. ప్రశాంతం భలే ఉంది. ఇక్కడ మాత్రం కొద్దిసేపు సాయంత్రం దాకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. మేము ఎప్పుడో 11 గంటలకు వస్తే ఇప్పుడు టైం కానీ 3 అవుతుంది. అప్పుడు వరకు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఇక్కడి నుంచి అసలు ఈ ఎండకి పోవాలనిపించట్లే, అంత ప్రశాంతం చాలా బాగుంది. మా వాళ్ళంతా తిండి పైన యుద్ధం చేస్తుంటే నేను అబ్బాసు ఆసిఫ్ వాళ్ళైతే తీసుకొచ్చాం. కొద్దిసేపు క్రికెట్ కానీ క్యాచెస్ ఆట ఆడదామా? ఫస్ట్ కబడ్డీ ఆడదామా? కబడ్డీ ఆడదాంరా, రెస్ట్ తీసుకొని కబడ్డీ ఫస్ట్. గుడ్లు పోతాయంట, గుడ్లు బాగులే, ఏం కాదు, సింపుల్గా ఆడదాం, బాగుంటుంది. సరే క్యాచీలు ఆట ఆడదాం ఫస్ట్, వాళ్ళు వచ్చిన తర్వాత కబడ్డీ ఆడదాం. ఇంకా క్యాచీలు ఆట స్టార్ట్ అయిపోయింది. అందరూ వెయిటింగ్ మన కోసం. మనం ఒక్కడే ఒక సైడు, వాళ్ళంతా ఒక సైడు. ఇదా అట్లా గెలిపింది బాలు. నా టీంలోకి అబ్బాస్ యాడ్ అయ్యాడు. కానీ పట్టుకో, నువ్వు పట్టుకో. కానీ వాళ్ళకి ఇద్దరికి మనకంటే దారుణం లేదు, వాళ్ళకి అసలు చేత రాదు. మేము నలుగురు ఎంజాయ్ చేస్తుంటే ప్రేము సందాని మాత్రం చెట్టు కింద కూర్చొని చల్లంగా గాలిని ఆస్వాదిస్తున్నారు. రేపాన్ అమ్మా, రే బాల్ పడిపోయారా? మా పవన్ పాపం ఇక్కడ ఇసుకని డ్యామేజ్ చేసాడు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా బాల్తో క్యాచ్ ఆట అయితే ఆడాము. ఫుల్గా కలిసిపోయి ఇంకా ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కబడ్డీ ఆడదామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఏరా కబడ్డీ పవన్ ఇందులోరా నువ్వా? ఇందాకంతా కెండలు చేశారు కదా. కబడ్డీ అంటే అంత జీబీ వీడు షార్ట్ గా తెచ్చుకున్నాడు మనకి బీచ్లో ఉన్నదా అని చెప్పి. ఇంకా మా పవన్ డ్రెస్ కానీ చేంజ్ చేసుకున్నాడు. ఇంకా ఉన్నది. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా కబడ్డీ అయితే స్టార్ట్ చేసేస్తాం. కమాన్ పవన్, లెట్స్ డూ ఇట్ మ్యాన్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో పవన్ ఇట్రా, టీ షర్ట్లు మా పవన్ చూపిస్తాను, బాడీ బిల్డర్. కానీ పవన్ మేమంతా ఆడ కబడ్డీ ఆడుకుంటూ ఆ క్యాచీలు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తామంటే వీడు మాత్రం ఇక్కడ కొనుక్కొని ప్రశాంతంగా నేచర్ని మాత్రం ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఏరా సందాని, నీ పని బాగుందిరా. సందాని ఈరోజు నేను తప్పుడుగా దుండుగా యూజ్ చేస్తాను. సందాని ఎట్టుందో చెప్పు సందాని. చెప్పలేము, అప్పుడప్పుడు ఈ విధంగా వస్తుంటే మాత్రం మస్తు మజా అనిపిస్తుంది. అది కూడా ఫ్రెండ్స్తో వస్తే, సోలాగా వస్తే ఏముండదు, కానీ ఫ్రెండ్స్తో వచ్చామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళతో వచ్చాం కదా కాలేజ్ ఫ్రెండ్స్తో. నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్రెండ్స్ అయితే వద్దాం. ఈ ప్లేస్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఎండకి చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ నైట్ క్యాంపింగ్ చేస్తే ఇంకా హైలైట్లో ఉంటుంది ఏమొస్తుందని ట్రై చేయొచ్చు, పర్వాలేదు. మీరు కామెంట్ చేయండి, ఇక్కడ క్యాంపింగ్ చేద్దాం లేదు. ఒకసారి లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో. మీరు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, తప్పకుండా చేస్తాను. మీరు కామెంట్ చేయండి చేద్దాం వద్దని. కబడ్డీకి టైం అయిపోయింది, ఇప్పుడు పోయేసి కబడ్డీ ఆడదాం. ఇప్పుడు మా పవన్ని మీకు కబడ్డీ ప్లేయరు ఏ డ్రెస్లో రావాలో ఆ విధంగా అయితే వచ్చి ఉంటాడు, మీకు చూపిస్తాను. పవన్ లెట్స్ గో, కమాన్. ఎవరు వస్తారు ఫస్ట్ ఐడికి ఎవరు వస్తారా? టీమ్స్ విడివిడిగా, సోలోగా ఒక్కరు రైడ్గా వస్తారు. ఆసిఫ్ ఓకే, నేను ప్రేము అబ్బాసు పవన్ మేము నలుగురు ఆడతాం కబడ్డీ. ఇంకా పవన్ ఫస్ట్ రైడ్కి అయితే వస్తున్నాడు. కమాన్ పవన్ రా, చాలా దగ్గరగా ఉన్నాము. లైన్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ
ఫస్ట్ రైడ్ అయిపోయింది. సెకండ్ రైడ్ పట్టినాడు కాబట్టి ప్రేమ్ వస్తాడు. ప్రేమ్ కమాన్. పాయింట్ ప్రేమ్. అరే దీంతో ఓడిపోయిన వాళ్ళు 3 TP పోయేటప్పుడు సాయంత్రం బాగుంది. 0 పాయింట్స్. ప్రేమ్ 1 పాయింట్. మళ్ళీ రా అవుట్ అయ్యేదాకా వచ్చిన పాయింట్స్ 10 పాయింట్స్. గుద్దేద్దామని చెప్తారు. ఈ డైరెక్ట్ గుద్దేద్దామని చూస్తున్నాడు. ఏం చూస్తుంటే నాకు ఏదో చేస్తాడని చెప్పి ఫుల్గా భయం వేస్తుంది కదా. ఇది మాందుడు ఇసుగా ప్రేమ. ఎన్ని పాయింట్లు? 4 పాయింట్లు 3 పాయింట్లు 3 ప్లానే చేస్తున్నా నా మీద. నాకు ఈరోజు పవన్ ఏదో ఇంచి పంపించేటట్టుకుంది. ప్లానింగ్ చూడు. అమ్మాయి నడుము పట్టినా వీళ్ళు ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారా నాక. నేను బాను ఆయన ఇప్పుడు చూడే ఏదో వస్తాడా. అదే కోపం చేస్తున్నాం. వీళ్ళు గుద్దిన గుంట్లో పడేటట్టు కుదురుతున్నారు. అవుట్ బాగాలేదు బయటగా. ఇంకా వీళ్ళ మీద నాకు నమ్మకం లేదు. వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఇప్పటికి 6 పాయింట్లు అయితే వచ్చాయి. చాలు నాకు. ఇంకా నేను రాను రైడ్కి ఫోన్. ఒకటి కాదు నువ్వే రాబు. వస్తా అబ్బాస్. అబ్బాస్ అయితే రైడ్కి వస్తారంటే ఈసారి. చెమటలు మాత్రం విపరీతంగా బాస్తున్నాయి. అబ్బాస్ రైడ్ కానీ నేను కానీ మీరు ఇద్దరు పట్టండి. పవన్ పడతాడేమో చూద్దాం అబ్బాస్ని. అబ్బాస్ కమాండ్ రా, 1 పాయింట్ సాధించాలా. పవన్ తాగేసి రావాలా. ఎట్టయినా పాయింట్ తేవాలా. పవన్ అబ్బాస్కి జరగదు యుద్ధం కానీ. ఫ్రెండ్స్ మన వాళ్ళు మాత్రం అసలు రాలేదు. వాళ్ళు మళ్ళీ క్యాచ్లు ఆట అయితే ఆడుతున్నారు. ఆషిఫ్ పవన్ కబడ్డీ ఎలా అనిపించింది ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అబ్బాసు ప్రేమ వచ్చేసరికి ఒకసారి తిరగడానికి వెళ్ళాడు. మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్లేస్ ఒకసారి క్లారిటీగా చూపిస్తాను చూడండి. మనం ఉన్నింది వచ్చేసరికి ఇదిగోండి ఈ చెట్టు దగ్గర 10 నుంచి ఇక్కడే కూర్చోను. 11 గంటలకు వచ్చాను. ఇప్పుడు టైం కానీ 4:30 అయిపోయింది. ఇక్కడ కూర్చోను. ఇదంతా నీళ్లు ఒక గుంట. మళ్ళీ అక్కడ మనం బీచ్కి పోయే రోడ్డు మెయిన్ రోడ్ ఆ పక్క తాట పెట్టినారు కదా అక్కడ లారీలో వచ్చేసరికి ఇసుకెత్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి ఆ తాటి చెట్టు చూడండి బల్లే ఉన్నది నీళ్ళకి మధ్యలో. అలానే పక్షులు కానీ కొంగలు అంటారు కదా అవి మొత్తం చూడండి. ఇదే ఊళ్ళో పోచులోనే ఒకసారి ఎక్కి చూపిస్తాను మీకు ఎన్ని ఉన్నాయో. ఓహో అమ్మ అదిగోండి
అది మొత్తం కొంగలు తెల్లగా కనబడుతున్నాయి కదా, మీకు వీడియోలో అంత క్లారిటీ కనబడుతుండవు. అవి మొత్తం కొంగలు. మళ్ళీ అక్కడ వచ్చేసరికి కొత్త రోడ్ అయితే వేస్తూ ఉన్నారు. ఈ ప్లేస్ మాత్రం నాకు ఎక్సలెంట్గా భలే నచ్చేసింది. అదిగోండి కొంగలు ఎగిరి వెళ్ళిపోతున్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈరోజు వీడియో చూశారు కదా, ఎలా అనిపించింది ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. మనం బీచ్ పోదామని చెప్పి వచ్చి బీచ్కి అలో చేయలేకపోయినా సరే, అలో చేయలేకపోయినా సరే, ఇక్కడ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో మాత్రం మాకు చాలా అంటే చాలా గుర్తుండిపోద్ది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఏ విధంగా బయట పొద్దున ఎప్పుడో వచ్చి సాయంత్రం దాకా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ టైము మన ఫ్రెండ్స్తో ఏ విధంగా చేద్దాం లేదో, క్యాంపింగ్ చేద్దాం లేదో ఇక్కడ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.